హాయ్, మన ముందు క్లాస్లో శాసనోల్లంఘన ఉద్యమం చెప్పుకున్నామండి. ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే రౌండ్ టేబుల్ సమావేశాల గురించి మనం ఈ క్లాస్లో చర్చించడం జరుగుద్ది. అయితే రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరి మాటకు కూడా విలువ అనేది ఉంటుంది. అలా ప్రతి ఒక్కరికి సంబంధించి అభిప్రాయాలకు విలువ ఉండేటువంటి సమావేశాలు ఏమంటామంటే రౌండ్ టేబుల్ సమావేశాలు అంటాం. ఇందులో అన్ని రకాల వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు ఇందులో ఉండడం జరుగుతుంది. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి ఎప్పుడు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, ఎందుకు జరిగినాయి, ఎలా జరిగినాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. చూడండి, రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్ని జరిగినాయి అంటే 3 జరిగినాయండి. రౌండ్ టేబుల్ సమావేశాలు మొత్తం ఎన్ని జరిగినాయిరా అంటే 3 జరిగాయండి. ఎప్పుడంటే మొదటిది 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు జరిగిందండి. అంటే చూడండి, 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రెండోది ఎప్పుడు జరిగింది అంటే 1931 సెప్టెంబర్ 1 నుండి 1931 డిసెంబర్ 7 వరకు జరిగిందండి. చూడండి, 1931 సెప్టెంబర్ 1 నుంచి 1931 డిసెంబర్ 7 వరకు జరిగిందండి. మూడో సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1932 నవంబర్ 17 నుండి 1932 డిసెంబర్ 25 వరకు జరిగిందండి. కాబట్టి మూడో సమావేశం చూడండి, 1932 నవంబర్ 17 నుండి 1932 డిసెంబర్ 25 మధ్య కాలంలో మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఓకే, అయితే ఈ సమావేశాలు ఎక్కడ జరిగినాయిరా అంటే లండన్లో జరిగినాయండి. లండన్లో ప్లేస్ ఏందిరా అని అడిగాడు అనుకోండి, జేమ్స్ ప్యాలెస్. ఇది జార్జ్ 5కు సంబంధించినటువంటి ప్యాలెస్ అండి. జార్జ్ 5 అనేటువంటి రాజుకి సంబంధించినటువంటి ప్యాలెస్ జేమ్స్ ప్యాలెస్. ఆ జేమ్స్ ప్యాలెస్లో లండన్లో జరిగిందండి. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగినాయి అంటే లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరిగినాయండి. అయితే ఈ సమావేశాలు జరిగినప్పుడు ఉన్నటువంటి బ్రిటన్ ప్రధాని ఎవరు అన్నాడు అనుకోండి, రామ్సే మెక్డొనాల్డ్. మన రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినటువంటి ప్రధాని ఎవరు, బ్రిటన్ ప్రధాని ఎవరని అడిగితే రామ్సే మెక్డొనాల్డ్. ఈయన ఎవరంటే ప్రధాని. ఓకే, అతను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని అడిగాడు అనుకోండి, లేబర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి వ్యక్తి లేబర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అండి. తర్వాత ఈ యొక్క సమావేశాలు నిర్వహించిన సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ ఎవడని అడిగాడు అనుకోండి, మొదటి సమావేశానికి వచ్చేసి లార్డ్ ఇర్విన్ గవర్నర్ జనరల్గా వ్యవహరిస్తున్నాడు. అయితే రిమైనింగ్ 2 సమావేశాల సందర్భంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరని అడిగితే వెల్లింగ్టన్ అనేటువంటి గవర్నర్ జనరల్ ఈ భారతదేశంలో వ్యవహరించడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 సమావేశాలు నిర్వహించినటువంటి వ్యక్తి రామ్సే మెక్డొనాల్డ్ ప్రధాని అండి. తర్వాత దీనికి గవర్నర్ జనరల్ ఎవరంటే ఇర్విన్. అలాగే దీనికి ఎవరైనా అడిగితే 2, 3 వెల్లింగ్టన్. ఓకే, ఇవి సమావేశాలు ఏర్పడినటువంటి డేటు, అలాగే ముఖ్య సమాచారం. అయితే దీంట్లో ఇంకొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటంటే అవి ముందు చెప్పేసుకుందాం, తర్వాత ఒక్కొక్క సమావేశం గురించి క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తాం. అయితే చూడండి, ప్రత్యేక అంశాలు ఏంటంటే ఈ యొక్క సమావేశానికి INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 3 సమావేశాలకి పాల్గొనలేదండి. 1, 2, 3 సమావేశాలు జరిగితే ఈ మొదటి దానికి చివరి దానికి వెళ్ళలేదు. 2 సమావేశాలను కూడా INC బహిష్కరించింది. కాబట్టి INC వెళ్ళినటువంటి ఒకే ఒక్క సమావేశం ఏంటంటే 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళింది. ఓకే, అయితే ఈ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి INC యొక్క ప్రతినిధిగా అంటే రిప్రజెంటేటివ్గా వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి ఎవరని అడిగితే గాంధీజీ. జాతీయ కాంగ్రెస్ తరపున రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినటువంటి వ్యక్తి గాంధీజీ. అయితే ఈ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరని అడిగితే మదన్ మోహన్ మాలవీయ, అలాగే సరోజినీ నాయుడు. చూడండి, సరోజినీ నాయుడు యొక్క ప్రత్యేకత ఏంటని అడిగితే ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి మహిళ సరోజినీ నాయుడు. తర్వాత వ్యక్తిగత హోదాలోనే వీళ్ళిద్దరూ పాల్గొన్నారండి. అయితే ఏ సమావేశంలో అడిగితే ఈ 2వ సమావేశంలోనే పాల్గొన్నారు. అంటే గాంధీజీతో పాటు వెళ్తాం. కాకపోతే గాంధీజీ INC రిప్రజెంటేటివ్ కింద వెళ్తారు, వీళ్ళిద్దరూ కూడా వ్యక్తిగత హోదాలో రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ యొక్క సమావేశాల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ 3 సమావేశాలకి అటెండ్ అయినటువంటి వ్యక్తులు ఎవరని అడిగితే అంబేద్కర్. దళిత వర్గానికి ప్రతినిధిగా అంబేద్కర్ 3 సమావేశాలకు అటెండ్ అయ్యాడండి. ఇతనితో పాటు మహమ్మద్ అలీ జిన్నా కూడా ఈ యొక్క 3 సమావేశాలకు అటెండ్ అవుతాడండి. వీళ్ళతో పాటు
అక్బర్ హైదరీ, హైదరాబాద్ యొక్క ప్రధానమంత్రి అండి. హైదరాబాద్ సంస్థానం యొక్క ప్రధానమంత్రి ఎవరంటే అక్బర్ హైదరీ. అంబేద్కర్, అలాగే మహమ్మద్ అలీ జిన్నా, అక్బర్ హైదరీ. కాబట్టి ముగ్గురు పేర్లు చూడండి, ఆ మీద స్టార్ట్ అవుతాయి. అంబేద్కర్, అలీ జిన్నా, అలాగే అక్బర్ హైదరీ. వీళ్ళు ముగ్గురు కూడా ఈ 3 సమావేశాలకి అటెండ్ అయ్యారండి. అది వాళ్ళ యొక్క ప్రత్యేకత. అయితే మనకి ఎక్కువగా బిట్ వస్తున్నటువంటి ఏరియా ఏంటంటే అంబేద్కర్ మీద ఇస్తాడు. ఒక్కొక్కసారి బిట్లు ఎలా అడుగుతాడంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన వ్యక్తి లేదా సంబంధించని వ్యక్తి అని చెప్పి కింద కొంతమంది పేర్లు ఇస్తాడు. కాబట్టి ఈ సమావేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. కాబట్టి తెలుసుకోండి. కాబట్టి చాలా జాగ్రత్త చూడాలి. ఈ 2వ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మదన్ మోహన్ మాలవీయ, సరోజినీ నాయుడు, గాంధీతో పాటు వస్తారండి. కానీ వాళ్ళు వ్యక్తిగత హోదాలో వచ్చారు. స్త్రీలకు ప్రతినిధిగా తినొస్తుందండి, కానీ వ్యక్తిగత హోదా అని చెప్పాలి. తర్వాత గాంధీ ఐఎన్సీ తరపున వచ్చినటువంటి ఏకైక ప్రతినిధి ఎవరంటే గాంధీజీ. తర్వాత ఈ యొక్క సమావేశాల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మహమ్మద్ అలీ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మొదటి సమావేశానికి వస్తారండి. అయితే ఇక్కడే హార్ట్ అటాక్ వచ్చి మరణించడం జరుగుతుంది. హార్ట్ అటాక్ వచ్చి మహమ్మద్ అలీ అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరుగుతుందండి. ఇతను ముస్లిం లీగ్ తరపున రిప్రజెంటేటివ్గా వస్తాడు. అంటే ముస్లిం లీగ్ తరపున చాలా వచ్చారండి. అయితే మహమ్మద్ అలీ కూడా ఒకడు. అయితే మహమ్మద్ అలీ ఇక్కడే మొదటి సమావేశంలో ఏమవుతారంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరుగుతుంది. అయితే తన యొక్క సమాధి అనేది పాలస్తీనాలో ఉంటుందండి. ఇక్కడ తీసుకువెళ్ళి ఆయన అక్కడ ఖననం చేయడం జరిగింది. ఓకే, రైట్. ఇవి సమావేశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం అండి. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క సమావేశానికి ఎంతమంది వచ్చారు, దానిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేది మనం స్పష్టంగా చెప్పుకుందామండి. ఓకే, చూడండి. రౌండ్ టేబుల్ సమావేశంలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం చెప్పుకుందామండి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అయితే చూడండి, నార్మల్గా ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు అంటే ఓకే, అందరికీ సంబంధించి అభిప్రాయాలకి విలువ ఇచ్చేటువంటి మీటింగ్ ఏదైతే ఉందో రౌండ్ టేబుల్ సమావేశం అన్నాం. అసలు ఇది ఎందుకు ఏర్పాటు చేశారు దానికి కూడా చెప్పుకోవాలి మనం. ఒకటి చూడండి ఒకసారి, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రధాన కారణం ఏంటంటే మనకి 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు చేశారండి. అయితే ఈ సంస్కరణలు ఏమన్నారంటే ఈ చట్టాలు ఒకవేళ మీకు ఇబ్బందికరంగా ఉంటే దీన్ని పరిశీలించి మళ్ళీ కొత్త చట్టాలు తీసుకొస్తాము, దానికి సంబంధించి పరిశీలించడానికి 10 సంవత్సరాల తర్వాత మీకు ఒక కమిటీని వేస్తామని చెప్పారు. కానీ మన భారతీయులు శాసనసభలోకి వెళ్ళి ఏం చేశారంటే 10 సంవత్సరాలంటే మాకు ఇబ్బంది, ముందే వేయండి అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంతో 1927లో ఏం చేశారంటే సైమన్ కమిషన్ వేశారు. అయితే ఈ సైమన్ కమిషను భారతదేశం వచ్చినప్పుడు మన వాళ్ళు ఎక్కడికక్కడ ఏం చేశారంటే బహిష్కరణ చేయడం జరిగింది, సైమన్ గో బ్యాక్ అని. అయితే ఎనీవే మొత్తం మీద సైమన్ కమిషన్ ఏం చేసింది, తన మొత్తం అన్ని పరిశీలించి తనకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి బ్రిటిష్ గవర్నమెంట్కి అందజేయడం జరిగింది. అయితే సైమన్ కమిషన్ ఏమని చెప్పిందంటే మీరు ఎంత త్వరగా భారతీయులు పిలిపించి మీ యొక్క సంస్కరణ చేస్తే అంత మంచిదని చెప్పి సైమన్ కమిషన్ చెప్పింది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడానికి కారణం ఒకటి ఏంటంటే సైమన్ కమిషన్ అండి. అయితే ఇందులో చర్చించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే రాజ్యాంగ నిర్మాణం అండి, సింపుల్గా చెప్పాలంటే అంటే కొత్త చట్టాలను తయారు చేయడం. రెండోది ఏంటంటే స్వయం పరిపాలనకు సంబంధించి డిస్కషన్ పెట్టడం. ఎందుకంటే ఇర్విన్ 1929లో దీపావళి డిక్లరేషన్ చేశాడండి. త్వరలో మీకు స్వయం పరిపాలన ఇస్తే నెమ్మదిగా కంగారు పడద్దని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క ఇర్విన్ ఇచ్చినటువంటి మాటను బేస్ చేసుకుని స్వయం పరిపాలనకు సంబంధించి అలాగే కొత్త చట్టాలు రూపొందించడానికి గాను రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే రామ్సే మెక్డొనాల్డ్. ఎందుకని ఇప్పుడు సైమన్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది, ఆ నివేదిక ప్రకారం వీళ్ళు డిస్కషన్ పెట్టేసుకొని ఒక చట్టాలు తీసుకొచ్చి ఇచ్చేచ్చుగా. కానీ ఎందుకు రామ్సే మెక్డొనాల్డ్ మొత్తం రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేశాడంటే ఇప్పుడు చట్టాలు చేసేది భారతీయుల కొరకు, కాబట్టి మనం చేసిన చట్టాలు వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ ఉద్యమాలు చేస్తారు, మనకి ఎందుకు వచ్చిన తలపోటు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని మనం నిర్ణయాలు తీసుకుందామని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేస్తారంటే ఉత్తరాలు రాయడం జరుగుతుంది. రౌండ్ టేబుల్ సమావేశాలకు రండి, మీకు కావాల్సినటువంటి చట్టాలు ఏం కావాలో మాట్లాడుకొని మీకు కావాల్సినటువంటి వాటిని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి రామ్సే మెక్డొనాల్డ్ మొత్తం అన్ని వర్గాల వారికి పిలుపునివ్వడం జరుగుతుంది. దాంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం గురించి చెప్పుకుందాం. ఇది ఎప్పటి వరకు జరిగిందండి? 1930 నవంబర్ 12 నుండి జనవరి 19 వరకు, అంటే 1931 జనవరి 31 వరకు జరిగింది. అయితే ఈ కాలంలో ఉన్నటువంటి మీకు ఇంకా కామన్గా గుర్తుపెట్టేసుకోండి, 3 సమావేశాలకు కూడా ప్రధాని ఎవరంటే రామ్సే మెక్డొనాల్డే. ఓకేనా? అయితే మొదటి సమావేశానికి వైస్రాయ్ ఇర్విన్ అండి. 2, 3 సమావేశాలకు వైస్రాయ్ ఎవడని అడిగితే మాత్రం వెల్లింగ్టన్. అవి కామన్గా గుర్తుపెట్టుకోండి, ప్రతిదానికి చెప్పుకోవడం అంటే మనకు టైం వేస్ట్. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మొత్తం ఎంతమంది వచ్చారా అంటే 89 మంది వచ్చారండి. మొత్తం 89 మంది వచ్చారు. అయితే అందులో 57 మంది బ్రిటిష్ ఇండియా నుంచి వచ్చారండి.
57 మంది ఎక్కడి నుంచి వచ్చారంటే బ్రిటిష్ ఇండియా తరపున 57 మంది వచ్చారండి. 16 మంది ఎక్కడి నుంచి వచ్చారు అంటే స్వదేశీ సంస్థానాల నుంచి వచ్చారండి. స్వదేశీ సంస్థానాల నుండి 16 మంది రావడం జరిగింది. ఇంకొక 16 మంది ఎవర్రా అంటే లండన్లో ఉన్నటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అండి. లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ పార్టీలు అంటే ఆపోజిట్ పార్టీలు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వారు కానివ్వండి, వ్యాపార వర్గం కానివ్వండి, ఇలా బ్రిటన్లో ఉన్నటువంటి వ్యక్తులు అన్ని వర్గాలకు చెందినటువంటి 16 మంది వచ్చారండి. అలాగే స్వదేశీ సంస్థల నుంచి ముఖ్యంగా 16 మంది వచ్చారు. అలాగే బ్రిటిష్ ఇండియా అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో క్లారిటీ ఇచ్చాం. భారతదేశం మొత్తం మీద 2 భాగాలు ఉంటాయండి. ఒకటి బ్రిటిష్ వారు ఆక్రమించినటువంటి ప్రాంతాలనేమో బ్రిటిష్ ఇండియా అంటాము, రాజులు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాలనేమో స్వదేశీ సంస్థానాలు అంటాం. కాబట్టి మొత్తం ఈ సమావేశానికి వచ్చినటువంటి సభ్యుల సంఖ్య ఎంత అండి? 89. అందులో 57 మంది బ్రిటిష్ ఇండియాకి చెందినటువంటి వ్యక్తులు, 16 మంది స్వదేశీ సంస్థానాలకు చెందిన వ్యక్తులు, 16 మంది బ్రిటన్లో ఉన్నటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులండి. అయితే వాళ్ళు ఎవరెవరు అనేది కొంచెం క్లారిటీగా చెప్పుకుందాము. కొన్ని ఇంపార్టెన్స్ ఉంటాయండి ఈ వర్గాల్లో. ఫస్ట్ ముస్లిం లీగ్ తీసుకుందామండి. ముస్లిం లీగ్ తరపున ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే చూడండి, మహమ్మద్ అలీ జిన్నా, తర్వాత మహమ్మద్ అలీ, తర్వాత మహమ్మద్ షఫీ. కాబట్టి 3 గుర్తుపెట్టుకోండి. ముస్లిం లీగ్ తరపున మహమ్మద్ అలీ జిన్నా వచ్చాడండి, మహమ్మద్ అలీ వచ్చాడండి, మహమ్మద్ షఫీ వచ్చాడు. మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రత్యేకత చెప్పాను. 3 సమావేశాలకి అటెండ్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా. ఇతని ప్రత్యేకత ఏంటంటే ఈ సమావేశంలో గుండెపేట వచ్చి మరణించినటువంటి వ్యక్తి. రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి మరణించినటువంటి భారతీయుడు ఎవడని అడుగుతాడు, మహమ్మద్ అలీనండి. తర్వాత అగాఖాన్ కూడా ముస్లిం యొక్క ప్రతినిధిగా వెళ్తాడండి. ఇతనితో పాటు ఫజిల్ ఉల్ హక్ అనేటువంటి వ్యక్తి. వీళ్ళ 5గురు కూడా ఈ యొక్క మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతినిధులుగా వెళ్ళారండి ముస్లిం లీగ్ తరపున. కాబట్టి చాలా జాగ్రత్త చూడాలి. మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ అలీ, మహమ్మద్ షఫీ, అగాఖాన్, ఫజిల్ ఉల్ హక్. అయితే వీళ్ళు ఏం డిమాండ్ చేశారండి ఈ సమావేశంలో? ముస్లింలకి ఉన్నటువంటి ప్రత్యేక నియోజకవర్గాలు ఇంకా పెంచమని చెప్పారు. వాళ్ళ యొక్క ప్రత్యేక నియోజకవర్గాల సంఖ్య పెంచండి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత చూద్దాం. తర్వాత చూడండి, తర్వాత హిందూ మతం నుంచి అంటే హిందూ మహాసభ నుంచి ఎవరు వెళ్ళారు? హిందూ మహాసభ అంటే ఇక్కడ మతాలకు సంబంధించి ముందు చెప్పేసుకుందామండి. హిందూ మహాసభ నుంచి ఎవరు వెళ్ళారంటే ముంజే, అలాగే ఎన్సి క్యాల్కర్, అలాగే ఎంఆర్ జయకర్. చూడండి, హిందూ మహాసభ నుంచి ఎవరంటే ముంజే, ఎన్సి క్యాల్కర్, ఎంఆర్ జైకర్లు ఈ యొక్క సమావేశానికి వెళ్ళడం జరిగిందండి. దీని తర్వాత 3వ చూడండి, క్రైస్తవ మతాన్ని చూస్తే ఓవరాల్గా క్రైస్తవ మతం నుంచి ఎవరు వెళ్ళారన్నాడు అనుకోండి, కేటీ పాల్ క్రైస్తవ మతానికి సంబంధించి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే కేటీ పాల్ అనేటువంటి వ్యక్తి రిప్రజెంటేటివ్ కింద వెళ్తాడు. అయితే మరి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ మతం, భారత క్రైస్తవ మతం తరపున ఎవరు వెళ్ళారు అని అడిగితే పన్నీరు సెల్వం అనేటువంటి వ్యక్తి దీనికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆంగ్లో ఇండియన్గా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు? ఆంగ్లో ఇండియన్స్ తరపున రిప్రజెంటేటివ్గా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే గిడ్నీ అనేటువంటి వ్యక్తి ఈ ఆంగ్లో ఇండియన్స్కి రిప్రజెంటేటివ్గా వెళ్తాడండి. తర్వాత సిక్కు మతానికి రిప్రజెంటేటివ్గా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే సంపూరన్ సింగ్, అలాగే ఉజ్జల్ సింగ్. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మతాలకు సంబంధించండి ముస్లిం లీగ్ని మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ అలీ, మహమ్మద్ షఫీ, అగాఖాన్, ఫజిల్ ఉల్ హక్. తర్వాత హిందూ మహాసభకు వస్తే ముంజే, ఎన్సి క్యాల్కర్, ఎంఆర్ జైకర్. తర్వాత క్రైస్తవ మతానికి వచ్చామనుకోండి కేటీ పాల్. అలాగే భారత క్రైస్తవ మతానికి వస్తే పన్నీర్ సెల్వం. తర్వాత ఆంగ్లో ఇండియన్స్కి వచ్చామనుకోండి గిడ్నీ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. తర్వాత సిక్కు మతం తీసుకున్నాం అనుకోండి సంపూర్ణ సింగ్, అలాగే ఉజ్జల్ సింగ్ అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క సమావేశానికి అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత చూడండి, తర్వాత లిబరల్ పార్టీ తీసుకున్నాం అనుకోండి. లిబరల్ పార్టీ తరపున వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా అడిగితే తేజ్ బహదూర్ సఫ్రు, అలాగే శ్రీనివాస చింతామణి. ఈ శ్రీనివాస చింతామణి అలాగే తేజ్ బహదూర్ సఫ్రు అనేటువంటి వ్యక్తులు లిబరల్ పార్టీ నుంచి వచ్చారండి. తర్వాత జస్టిస్ పార్టీ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పార్టీ అండి.
మద్రాసులో ఏర్పాటు చేశారు దీన్ని. అయితే ఇది బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ, అంటే బ్రాహ్మణేతరులు ఏర్పాటు చేసినటువంటి పార్టీ. ఇది ఎందుకు ఏర్పాటు చేశారండి? బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎక్కువైపోతుంది కాబట్టి బ్రాహ్మణేతరులకు కూడా ఆధిపత్యం ఉండాలని చెప్పి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీకు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు చెప్పానండి, మన ఐఎన్సీ దీన్ని వ్యతిరేకిస్తే జస్టిస్ పార్టీ మాత్రం ఏం చేసిందంటే ఆహ్వానించింది. దానికి కారణం ఏంటంటే జాతీయ కాంగ్రెస్ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సంస్థ కాబట్టి అది వ్యతిరేకించింది కాబట్టి ఇది ఏం చేసిందంటే ప్రోత్సహించింది. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. జస్టిస్ పార్టీ తరఫున వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరంటే రామస్వామి మొదలియార్, అలాగే రామస్వామి మొదలియార్ మరియు పాత్రో అనేటువంటి వ్యక్తులు జస్టిస్ పార్టీ నుంచి వెళ్ళడం జరిగిందండి. తర్వాత చూడండి, తేజ్ బహదూర్ సఫ్రు అలాగే శ్రీనివాస చింతామణి అనేటువంటి వ్యక్తులేమో లిబరల్ పార్టీ నుంచి వచ్చారు. తర్వాత దళితుల తరపున, అంటే అణగారిన వర్గాలు అంటామండి, అణగారిన వర్గాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే అంబేద్కర్ గారండి. దట్టు దీంతో పాటు ఆర్ శ్రీనివాసన్. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దళితుల నుండి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరంటే చూడండి, అంబేద్కర్ గారు అలాగే ఆర్ శ్రీనివాసన్ గారు ఈ దళితుల నుండి రిప్రజెంటేటివ్గా వెళ్ళడం జరిగిందండి. తర్వాత కన్జర్వేటివ్ పార్టీ, బ్రిటన్లో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ ఏంటంటే కన్జర్వేటివ్ పార్టీ అండి. ఈ కన్జర్వేటివ్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ బీర్ అంటామండి. లార్డ్ బీర్ అనేటువంటి వ్యక్తి ఈ కన్జర్వేటివ్ పార్టీ నుంచి రావడం జరిగింది. లార్డ్ బీర్ అనేటువంటి వ్యక్తి కన్జర్వేటివ్ నుండి రావడం జరిగింది. తర్వాత ఇంకా చూడండి, మనకి లిబరల్ పార్టీ అయిపోయిందండి, జస్టిస్ పార్టీ అయిపోయింది, ఆంగ్లో ఇండియన్స్ అయిపోయింది, సిక్ అయిపోయింది, అలాగే భారత క్రైస్తవ మతానికి పన్నీర్ సెల్వం, క్రైస్తవ మతం హిందూ మహాసభ, అలాగే ముస్లిం లీగ్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఎవరంటే మన కార్మిక వర్గానికి సంబంధించి ఎంఎన్ జోషి గారు వచ్చారండి. ఇలా అన్ని వర్గాల నుంచి కూడా ఏం చేశారంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇంచుమించుగా 89 మంది అటెండ్ అయ్యారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం. కానీ అటెండ్ కాలేనటువంటి సంస్థ ఏదని అడిగితే ఐఎన్సీ అటెండ్ కాలేదు. భారతదేశానికి అతి ఎక్కువ మంది ప్రతినిధిగా ఉన్నటువంటి సంస్థ ఏదని అడిగితే ఐఎన్సీనే. కానీ అలాంటి ఐఎన్సీ అనేది ఈ యొక్క సమావేశంలో పాల్గొనలేదు. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సమావేశంలో చేసినటువంటి ముఖ్యమైనటువంటి సిఫార్సులు ఏంటి చూడండి. కార్మిక వర్గానికి ఎంఎన్ జోషినండి. అయితే ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటనేది చూద్దామండి. అయితే ఇక్కడ చేసినటువంటి సిఫార్సులు ఏంటో చూద్దాము. అయితే జాగ్రత్త చూడండి, ఇక్కడ చేసినటువంటి సిఫార్సులు ఏంటంటే ఐసీఎస్ ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే ఐపీఎస్ కానివ్వండి, ఇండియన్ సివిల్ సర్వీస్ కానివ్వండి, ఇండియన్ పోలీస్ సర్వీస్ కానివ్వండి, ఇవి భారతీయులే భారతీయుల ద్వారానే జరగాలండి. అంటే దీనికి సంబంధించినటువంటి ఏది చేసినా కూడా ఎవరు చేసుకోవాలండి? భారతీయులే చేయాలి, భారతదేశంలోనే చేపట్టాలి. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఐసీఎస్ లేదా ఐపీఎస్ సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలు భారతీయులే చేపట్టాలి, భారతదేశంలోనే చేపట్టాలనేటువంటి సిఫార్సు ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకొచ్చారు. తర్వాత సైన్యంలో ఎక్కువగా ఎవరు ఉండాలంటే భారతీయులు ఉండాలంటండి. అంటే భారతీయులకి ఎక్కువగా సైన్యంలో అవకాశం ఇవ్వాలి. అంటే బ్రిటిష్ వారికి కాకుండా భారతీయులకి ఎక్కువ సైన్యంలో అవకాశం ఇవ్వాలి. తర్వాత బొంబాయి నుండి సింధు రాష్ట్రాన్ని అలాగే భారతదేశం నుండి బర్మాని వేరు చేయాలి. అలాగే బొంబాయి నుండి సింధుని వేరు చేసేయాలి. ఎందుకంటే సింధులో ముస్లింలు ఎక్కువ ఉంటారండి, అలాగే బర్మాలోని ముస్లింలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వేరు చేసేది ఇక్కడ డిమాండ్ తీసుకురావడం జరిగింది. తర్వాత వాయువ్య సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వాయువ్య సరిహద్దు ప్రాంతాలకి, అంటే చూడండి వాయువ్య సరిహద్దు ప్రాంతం అంటే ఈ ప్రాంతాలండి. ఇది దాన్ని వాయువ్య ప్రావిన్స్లు అంటాం. ప్రావిన్స్ అంటే రాష్ట్రాలు అంటాం. సో వాయువ్య సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మినిస్టర్ ఉండాలి. అంటే మినిస్టర్ అంటే మంత్రి అండి. వాటికి బాగోగులు చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక మంత్రి ఉండాలి. తర్వాత సమైక్య ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. కేంద్ర రాష్ట్రాల్లో సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. తర్వాత సమిష్టి బాధ్యత సూత్రం పైన పనిచేయాలి. పార్లమెంటరీ విధానం అంటామండి. సమిష్టి బాధ్యత పార్లమెంటరీ విధానంలో ఇదొకటి. అంటే ఏంటి? ఈ ప్రభుత్వాలు అనేవి సమిష్టి బాధ్యతతో పనిచేయాలి.
సమిష్టి బాధ్యతతో పనిచేయాలి. మినిస్టర్ వర్గం ఏదైతే ఉందో అది శాసనసభకు బాధ్యత వహిస్తే దాన్ని సమిష్టి బాధ్యత అంటామండి. ఓకే, ఇది పార్లమెంటరీ విధానంలో ఒక లక్షణం అనమాట. మీకు పాలిటీ చెప్పినప్పుడు క్లారిటీగా అర్థం అవుతుంది. ఇక్కడ పాయింట్స్ అన్ని వినేసి వదిలేసండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వదేశీ సంస్థానాలకి స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలి. అంటే స్వేచ్ఛగా వాళ్ళు పరిపాలించుకోవడానికి తగ్గట్టుగా వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. చాలా జాగ్రత్తగా చూడాలండి. ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అని అడిగాడంటే అండి, ఐసీఎస్ ఐపీఎస్లు నియామకాలు అనేవి భారతీయులే చేపట్టాలి. సైన్యంలో ఎక్కువగా ఎవరు ఉండాలంటే భారతీయులే ఉండాలండి. తర్వాత బొంబాయి నుంచి సింధుని, అలాగే భారత్ నుంచి బర్మాను వేరు చేయాలి. అలాగే వాయువ్య సరిహద్దుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రిని ఏర్పాటు చేయాలి. అలాగే సమైక్య ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయాలి. సమిష్టి బాధ్యత సూత్రాన్ని అనుసరించాలి. స్వదేశీ సంస్థానాల్లో స్వయం ప్రతిపత్తి అనేది కల్పించాలి అనేటువంటి ఇక్కడ డిమాండ్లు చేయడం జరిగింది. అయితే దీంతో పాటు అంబేద్కర్ గారు ఏమంటారంటే ఈ వెనకబడినటువంటి వ్యక్తులకు, అంటే దళిత వర్గాలకు, వెనకబడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ముస్లింలు వాళ్ళ యొక్క నియోజకవర్గాల సంఖ్యను పెంచండి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా ఈ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి ప్రత్యేక నియోజకవర్గాలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల ఈ యొక్క సమావేశంలో కొద్దిగా ప్రతిష్టంభన ఏర్పడుతుంది. అంటే ఒకరికొకరు వాదోపలు జరిగి ఒప్పుకోవడం జరగదు. దట్ ఇదే టైంలో ఐఎన్సీ ఏమంటది, మేము భారతదేశం తరపున మేము రిప్రజెంటేటివ్గా రాలేదు. ఐఎన్సీ అనేది భారతదేశంలో అందరికీ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రతినిధి సంస్థ. అలాంటి మేము రాలేదు, మీరు ఏం చేసినా సరే మీరు తీసుకున్న నిర్ణయాలను మేము యాక్సెప్ట్ చెయ్యము అని చెప్తారు. దట్ ఇక్కడ ఏమైంది, అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక నియోజకవర్గాలు కూడా ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ రెండు కారణాల వల్ల ఏమైందంటే ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఫెయిల్ అయ్యిందండి. ఇక్కడ ఏమంటాడంటే రామ్సే మెక్డొనాల్డ్, మతాలకు సంబంధించి మీరు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని అడుగుతున్నారు కాబట్టి దీనిపైన మీరందరూ కలిపి ఒక ఏకాభిప్రాయానికి రండి. మీరందరూ కలిపి ఒక ఏకాభిప్రాయానికి వస్తే దానికి బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. కాబట్టి ఈ సమావేశాన్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి రామ్సే మెక్డొనాల్డ్ రెండో సమావేశాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే రెండో సమావేశానికి మరి ఐఎన్సీ రావట్లేదు. ఇక్కడ నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసినట్టే ఉంటుంది. ఐఎన్సీ కనుక రౌండ్ టేబుల్ సమావేశానికి రాకపోతే రాముడు లేకుండా రామాయణం రచించినట్టు, అలాగే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసినట్టు ఎలా అయితే ఉంటుందో ఇక్కడ ఐఎన్సీ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం కూడా అలాగే ఉంటుందండి. అందుకని ఈ రామ్సే మెక్డొనాల్డ్ ఏమంటాడంటే మొదటి సమావేశం కాకపోయినా రెండో సమావేశానికి ఐఎన్సీ నుంచి ఖచ్చితంగా రావాలి, ఏం చేస్తామో నాకు తెలియదు అని చెప్పి ఈ యొక్క రామ్సే మెక్డొనాల్డ్ ఇర్విన్కి లెటర్ రాయడం జరుగుతుంది. అలా లెటర్ రాసి ఇర్విన్పై ఒత్తిడి తేవడంతో ఇర్విన్ ఏం చేస్తాడంటే గాంధీజీతో ఒక ఒప్పందం చేసుకుంటాడండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, దాన్నే గాంధీ ఇర్విన్ ఒడంబడిక అంటాం. అలా వాళ్ళిద్దరూ 1931 మార్చి 5న ఢిల్లీలో చేసుకున్నటువంటి గాంధీ ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఆ గాంధీజీ గారు ఉద్యమాన్ని ఆపేసి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరుగుతుంది. కాబట్టి చూడండి, రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎలా వచ్చింది అంటే మొదటి సమావేశం ఫెయిల్ అయ్యింది కాబట్టి తర్వాత మళ్ళీ రెండో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రెండో సమావేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏర్పాటు చేశారండి, 1931 సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 7 వరకు జరిగింది. 1931 డిసెంబర్ 7 వరకు ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఓకేనండి. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరెవరు వచ్చారా అంటే మొదటి సమావేశంలో వచ్చినటువంటి మొత్తం అందరూ వచ్చారండి. అయితే ఎడిషనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరా అంటే గాంధీజీ గారిని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళతో పాటు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరా అంటే సరోజినీ నాయుడు, అలాగే మదన్ మోహన్ మాలవీయ గారు వచ్చారండి. మదన్ మోహన్ మాలవీయ గారు వచ్చారు. వీళ్ళతో పాటు ఇంకెవరు వచ్చారంటే మహమ్మద్ ఇక్బాల్, ఈయన మంచి కవి అండి, ఉర్దూ కవి. పాకిస్తాన్ అనేటువంటి పదాన్ని పుట్టించినటువంటి వ్యక్తి ఎవరైనా అడిగితే ఈ ఇక్బాల్ అనేటువంటి వ్యక్తినే. మనం తర్వాత చెప్పుకుంటాము ముస్లింల గురించి ప్రత్యేకంగా. అయితే చూడండి, పాకిస్తాన్ అనేటువంటి ఒక పదాన్ని పుట్టించినటువంటి వ్యక్తి ఎవరంటే మొట్టమొదటిగా మహమ్మద్ ఇక్బాల్ అండి. ఓకే, తర్వాత సారే జహాసీ అచ్చా రాసినటువంటి వ్యక్తి కూడా ఎవరైనా అడిగితే ఇక్బాల్ అని అండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈయన దగ్గర. అయితే ఇక్బాల్ వచ్చాడండి, ఇతనితో పాటు జీడి బిర్లా వచ్చాడండి, అలాగే ఆలీ ఇమాం, అలాగే ఆర్కే దత్తా అనేటువంటి వ్యక్తి కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఎడిషనల్గా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరన్నా అడిగితే గాంధీజీ, సరోజినీ నాయుడు, మదన్ మోహన్ మాలవీయ వీళ్ళిద్దరూ కూడా వ్యక్తిగత హోదాలో వచ్చారండి. గాంధీజీ ఐఎన్సీ ప్రతినిధిగా వచ్చాడండి. కాబట్టి ఐఎన్సీ ప్రతినిధిగా వచ్చిన ఏకైక వ్యక్తి
గాంధీజీనే. అయితే ఇంకా మిగిలిన కొంతమంది వ్యక్తులు కూడా వచ్చారండి. ఇక్బాల్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు, అలాగే జిడి బిర్లా, ఆలీ ఇమాం, ఆర్కే దత్తా అనేటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా ముందు జరిపినటువంటి అంశాలపైన చర్చ చేస్తూ సమ్మేళన రాజ్యాంగం అంటే ఏంటి, స్వదేశీ సంస్థానాలకి బ్రిటిష్ ఇండియాకి సంబంధించినటువంటి సమ్మేళన రాజ్యాంగాన్ని రచించడానికి, అలాగే అణగారినటువంటి వర్గాలకి ప్రత్యేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చర్చ ఇక్కడ జరగడం జరిగింది. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయితే ఈ సమావేశంలో జరిగిన ప్రధాన చర్చనీయటువంటి అంశాలు ఏంటంటే అంటే, ఒకటి అణగారిన వర్గాలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం, రెండు సమ్మేళన రాజ్యం అంటే అందరికీ సంబంధించి సమైక్య విధానాన్ని సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పండి, దాన్ని ఏర్పాటు చేయడం గురించి ఈ అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ చర్చ జరిగింది. అయితే గాంధీజీ ఈ యొక్క ప్రత్యేక నియోజకవర్గాలు అనేటువంటి కాన్సెప్ట్ని ఒప్పుకోలేదు. ఇతను ఏమంటాడంటే, మీకు మాకు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాము, ముందు మనకి స్వయం పరిపాలన కావాలి. కరాచీ సమావేశం ఆల్రెడీ మనకు చెప్పుకున్నాం ముందు క్లాస్లో. ఈ గాంధీజీ ఇర్విన్ ఒడంబడిక అయిపోయిన తర్వాత కరాచీలో సమావేశం ఏర్పాటు చేశారండి. మన వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ఐఎన్సీకి సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ చేసినటువంటి తీర్మానం ప్రకారం ఏంటంటే, మాకు కేంద్రంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, కేంద్రంలోను రాష్ట్రంలోనూ బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. రెండోది స్వయం పరిపాలన కావాలి. ఇది గాంధీజీ గారు పట్టుబట్టినటువంటి అంశాలు. రెండోది ఏంటంటే, ఆర్థిక పరంగా కానివ్వండి, సైనిక రక్షణ పరంగా కానివ్వండి, లేకపోతే ఈ విదేశీ అంశాలపైన కానివ్వండి, ఆర్థిక అంశాలు కానివ్వండి, లేకపోతే రక్షణ విషయంలో కానివ్వండి, తర్వాత సైనిక రక్షణ విషయంలో కానివ్వండి, లేకపోతే విదేశీ అంశాలకు సంబంధించి కానివ్వండి, భారతీయులకి పూర్తి స్వేచ్ఛ ఉండాలి. ఆ ప్రభుత్వాలకి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ప్రభుత్వానికి ఈ అంశాలపైన ఏ నిర్ణయమైనా తీసుకునేటువంటి అధికారం కూడా మాకు ఇవ్వండి అని చెప్పి గాంధీజీ గారు పట్టుబట్టారు. అయితే అక్కడ అంబేద్కర్ గారు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్నప్పుడు గాంధీజీ గారికి వీరికి మధ్య విభేదాలు వస్తాయి. గాంధీజీ గారు ఏం చేస్తారంటే, ప్రత్యేక నియోజకవర్గాలు నేను ఒప్పుకోవట్లేదు, నేను ఇక్కడ ఈ సమావేశంలో ఉన్నానని చెప్పేసి అక్కడి నుంచి ఆ సమావేశాన్ని బహిష్కరించి మళ్ళీ భారతదేశం వచ్చేయడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు, తర్వాత అణచివేయడం కూడా జరిగిందండి. అది మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. కాబట్టి చాలా చదువుకోండి. ఇక్కడ ప్రత్యేక రెండవ సమావేశంలో జరిగినటువంటి అంశాల్లో ప్రధాన అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అన్నారు. అణగారిన వర్గాల వారు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని చెప్పి డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి ఎవరంటే మన అంబేద్కర్ గారు చేశారండి. అది గాంధీజీ నచ్చక ఈ సమావేశాన్ని బహిష్కరించి వచ్చేయడం జరిగింది. దాంతో మనం రామ్సే మెక్డొనాల్డ్ ఏమన్నాడంటే, మీరందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయం తీసుకుంటే సరే, లేదా మీరు ఏం చేసినా మాకు అనవసరం, మాకు నచ్చినటువంటి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్తాడండి. దాన్నే కమ్యూనల్ అవార్డు అంటాము. కమ్యూనల్ అవార్డు అంటే ఏంటంటే, మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం. అంటే ఇప్పుడు మనకి ప్రత్యేక నియోజకవర్గాలు అడిగింది ఎవరంటే కేవలం అంబేద్కర్ గారు. కానీ ఇక్కడ గాంధీజీ గారు దీన్ని బహిష్కరించడంతో వీరు స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరైతే మైనార్టీలుగా గుర్తింపు పొందారో, అంటే సిక్కులు కానివ్వండి, లేకపోతే ముస్లింలు కానివ్వండి, లేకపోతే ఆంగ్లో ఇండియన్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మైనార్టీలుగా గుర్తింపు పొందే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నియోజకవర్గాలు వస్తాయి. మీకు ఆల్రెడీ చెప్పానండి, ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఒకవేళ ఒక గ్రామంలో 100 మంది ఉంటే ఏ మతానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఆ మతానికి చెందినటువంటి వ్యక్తికే ఓటు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ 100 మంది ఉన్నారనుకుందాము, ఇందులో 60 మంది ముస్లిం వర్గానికి లేదా క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు లేదా దళితులకు సంబంధించిన వాళ్ళు అనుకుందాం సరదాగా. ఈ దళితులు 60 మంది ఆ దళితులకు సంబంధించినటువంటి నాయకులకే ఓటు వేయాలి. దాన్ని ప్రత్యేక నియోజకవర్గాలు అంటాం, లేదా కమ్యూనల్ అవార్డు అంటాం. కాబట్టి చూడండి, ఈ యొక్క సమావేశంలో ఐఎన్సీ తిరస్కరించడంతో రామ్సే మెక్డొనాల్డ్ అనే స్వయంగా నిర్ణయం తీసుకుంటాడు. మీరు కనుక ఒక ఏకాభిప్రాయానికి రాకపోతే, ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని ఎవరికి వాళ్ళు కొట్టుకుంటే నేనే ఒక నిర్ణయం తీసుకుంటానన్నాడు. దాన్ని కమ్యూనల్ అవార్డు అంటాము. దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాడంటే 1932 ఆగస్టు 16న రామ్సే మెక్డొనాల్డ్ అనౌన్స్ చేశాడు. ఇది నచ్చక గాంధీజీ ఏం చేశారండి, 1932 సెప్టెంబర్ 20 నుంచి ఆమరణ నిరాదీక్ష చేశాడు. అయితే తర్వాత అంబేద్కర్ గారికి గాంధీజీ గారికి మధ్య పూనా ఒడంబడిక అనేది ఒకటి జరగడం వల్ల ఏమైందంటే, ఈ కమ్యూనల్ అవార్డు అనేది క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. ఇలా రెండవ రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగిందండి. ఇప్పుడు మూడవ రౌండ్ టేబుల్ సమావేశం అండి. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం. ఈ మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందిరా అంటే 1932 నవంబర్ 17 నుండి డిసెంబర్ 25 వరకు మధ్యకాలంలో జరిగింది. అయితే ఈ సమావేశానికి ఎంతమంది పాల్గొన్నారా అంటే మొత్తం 46 మంది సభ్యులు పాల్గొన్నారండి. 46 మంది పాల్గొన్నారు. అంటే మొదటి సమావేశానికి రెండో సమావేశానికి వచ్చినటువంటి వ్యక్తులు లేరండి. ఓకేనండి. కాబట్టి చూడండి, మూడో సమావేశానికి మొత్తం ఎంతమంది వచ్చారంటే 46 మంది వచ్చారు. అయితే ఈ సమావేశంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, దీనికి సైమన్ అనేటువంటి వ్యక్తి రావడం జరిగింది. సైమన్ కమిషన్లో అధ్యక్షుడైనటువంటి లార్డ్ సైమన్ ఈ సమావేశం రావడం జరిగింది. ఈ సమావేశంలోనే
సైమన్ కమిషన్కి సంబంధించినటువంటి ఈ నివేదిక ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ చర్చించడం జరిగిందండి. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చించినటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి ఓటింగ్కి సంబంధించి అర్హతల గురించి రాశారండి. అంటే ఓటు వేయాలంటే వాడికి ఏమో అర్హతలు ఉండాలి, దాని గురించి డిస్కషన్ తీసుకొచ్చారండి. తర్వాత స్త్రీలకు సంబంధించి ఓటు హక్కు అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగిందండి. తర్వాత రాష్ట్రాలకు సంబంధించి ఆర్థిక వనరులకు సంబంధించి డిస్కషన్ తీసుకొచ్చారండి. నాలుగోది ఏంద్రా అంటే చూడండి, ఎగువ సభ అంటామండి, రాజ్యసభ అంటాం. ఈ ఎగువ సభ ఏదైతే ఉందో ఆ ఎగువ సభని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానసభ సభ్యులు ఎన్నుకోవడం గురించి డిస్కషన్ తీసుకొచ్చారు. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశాలు ఏంటంటే, ఓటింగ్కి సంబంధించి అర్హతల గురించి చెప్పడం అండి, స్త్రీలకు సంబంధించి ఓటు హక్కు గురించి మాట్లాడారండి, అలాగే రాష్ట్రాల ఆర్థిక వనరుల గురించి ఇక్కడ మాట్లాడారండి. తర్వాత ఎగువ సభలో ఉన్నటువంటి వ్యక్తుల్ని విధానసభలో ఉన్నటువంటి సభ్యులు ఎన్నుకునేటువంటి విధానాన్ని కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. ఇలా ఈ మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో 46 మంది వచ్చారండి. దీనికి ప్రత్యేకత ఏంటని అడిగితే సైమన్ ఆధ్వర్యంలో సైమన్ దీనికి హాజరవడం, తర్వాత ఈ అంశాల గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. అయితే ఎవరు వచ్చినా రాకపోయినప్పటికీ ఈ మూడు సమావేశాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని బేస్ చేసుకొని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1933లో ఒక శ్వేతపత్రాన్ని తయారు చేసిందండి. శ్వేతపత్రాన్ని రెడీ చేసింది. ఈ శ్వేతపత్రం రెడీ చేసి మనకు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకొచ్చిందండి. 1935 ప్రభుత్వ చట్టాలకు మూల కారణం ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలనండి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు మూడింటిలో ఉన్న సారాంశాన్ని బేస్ చేసుకుని 1933లో శ్వేతపత్రం రెడీ చేసింది. దీన్ని బేస్ చేసుకుని భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ చట్టం యొక్క ప్రత్యేకత ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి అతిపెద్ద చట్టం ఏదని అడిగితే 1935 చట్టమే. దీన్ని మన భారత రాజ్యాంగానికి మాతృక అంటామండి. మాతృక కారణం ఏంటంటే, మన రాజ్యాంగంలో 100 అంశాలు ఉంటే అందులో 70 అంశాలు ఈ భారత ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచే తీసుకున్నాం. అందుకని ఈ చట్టం భారతదేశంలో బ్రిటిష్ వారు చేసినటువంటి అతిపెద్ద చట్టం, మరియు ఈ భారత రాజ్యాంగానికి ఒక మాతృక అని చెప్పి దేని అంటామంటే భారత ప్రభుత్వ చట్టాన్ని అంటామండి. అయితే మూడో సమావేశానికి వచ్చేటప్పటికి ఈ స్వదేశీ సంస్థానాధీశులకి అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి వ్యక్తులకి ఈ రాజ్యాంగ చట్టాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చినటువంటి అంశాలు వేరు, వాళ్ళు చర్చించేటువంటి అంశాలు వేరు అని చెప్పి ఈ యొక్క సమ్మేళన రాజ్యాంగం పైన, స్వయం పరిపాలన పైన వాళ్ళకి నెమ్మదిగా ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ తగ్గిపోవడం జరుగుతుంది. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నష్టమేమీ లేదండి. ఎందుకంటే బ్రిటిష్ వారు చేసేటువంటి పని వాళ్ళు చేసుకుంటా పోయారు. ఇంకా వీళ్ళతో పని లేదు. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశంలో మనం ఏం చెప్పామో వాళ్ళేం విన్నారో అనవసరమండి. ఈ మూడింటిని బేస్ చేసుకొని వాళ్ళకి ఏమనిపించిందో అదే చేశారండి. అదే 1935 భారత ప్రభుత్వ చట్టం. అయితే మీరు చాలా జాగ్రత్త గుర్తించాలి. మనం ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పామండి. 3 సమావేశాలకు అటెండ్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా అడిగితే అంబేద్కర్ గారు, అలాగే అక్బర్ హైదరీ, అలాగే మహమ్మద్ అలీ జిన్నా అని చెప్పాను. అయితే మీకు ఇందాక ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సంస్థానాల నుంచి, స్వదేశీ సంస్థానాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల గురించి చెప్పలేదండి. చూడండి, హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి వచ్చారండి. అతని పేరు అక్బర్ హైదరీ అండి. మొదటి సమావేశానికి హైదరాబాద్ సంస్థానం నుంచి రిప్రజెంటేటివ్గా వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే అక్బర్ హైదరీ. ఇతను ప్రధానమంత్రి, హైదరాబాద్ సంస్థానం ప్రధానమంత్రి. తర్వాత మైసూర్ ఇతను ఎవరంటే మీర్ ఇస్మాయిల్ అని. కొన్ని బుక్కులు ఏమైనా ఉంటుందంటే మీర్ మహమ్మద్ ఇస్మాయిల్ అని ఉంటుంది. ఇతను కూడా మైసూర్ ప్రధానమంత్రిగా చేస్తాడండి. మైసూర్ ప్రధానమంత్రి అయినటువంటి మీర్ మహమ్మద్ ఇస్మాయిల్ అనేటువంటి వ్యక్తి మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతినిధిగా వచ్చాడు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకున్నాం అనుకోండి, ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి హక్సర్ అనేటువంటి వ్యక్తి వచ్చాడండి. హక్సర్. కాబట్టి ఇది మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో అండి, ఇందాక మీకు చెప్పలేదు కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి సంస్థానాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన వ్యక్తులు మాకు 16 మంది వచ్చారని చెప్పాం. అందులో 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి హైదరాబాద్ సంస్థానం నుంచి అక్బర్ హైదరీ ప్రధానమంత్రి, మైసూర్ సంస్థానం నుంచి మీర్ ఇస్మాయిల్ ఇతను కూడా ప్రధానమంత్రినే, జమ్మూ కాశ్మీర్ నుంచి అక్సర్ ఇతను కూడా ప్రధానమంత్రి. ఇలా స్వదేశీ సంస్థానాల నుంచి రావడం జరిగింది. ఇది రౌండ్ టేబుల్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలు. ఓకేనండి. అయితే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏ సందర్భంలో జరిగినాయి అని అడిగాడు అనుకోండి, శాసనోల్లంఘన ఉద్యమం జరుగుతున్న సందర్భంలోనే ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో ఇంకొక ప్రత్యేక అంశం ఏం గుర్తుపెట్టుకుంటారండి, ఐఎన్సీ అనేది మొదటి సమావేశానికి కానీ 3వ సమావేశానికి కానీ రాలేదు.
మొదటి దానికి ఎందుకు రాలేదు అంటే వాళ్ళకి సంపూర్ణ స్వరాజ్యం అనేటువంటిది కావాలని చెప్పి గాంధీజీ కొన్ని డిమాండ్లు రాస్తే అది ఈ బ్రిటిష్ గవర్నర్ ఆమోదించలేదని చెప్పి బహిష్కరించి ఉద్యమం చేపట్టాడు. అందుకని మొదటి సమావేశం రాలేదు. మరి మూడో సమావేశానికి ఎందుకు రాలేదన్నాడు అనుకోండి, రెండో సమావేశంలో కమ్యూనల్ అవార్డు అనేటువంటి దాని గురించి ప్రస్తావన వచ్చింది. అందుకే గాంధీజీ గారి నచ్చక ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని పూర్తిగా బహిష్కరించారు. కాబట్టి ఇవన్నీ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించినటువంటి అంశం. అయితే చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయితే వాళ్ళు కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేని పక్షంలో, అంటే కొంతమంది స్త్రీలకి డబ్బులు లేక వెళ్ళడం మానేచ్చండి, లేకపోతే ఇంటి దగ్గర ఎక్కువ దూరం కదా అని చెప్పి పంపించడం మానేచ్చు, కొంతమంది ఎక్కడైనా సరే పార్ట్ టైం జాబ్ చేసుకోవడం వల్ల ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి కుదరకపోవచ్చు. ఇలా ఏ కారణాల చేత అయినా సరే ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటే, ఒకవేళ మీకు కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నైపుణ్య ఛానల్ యొక్క లింక్ని మీకు తెలిసిన వ్యక్తులకు పంపించండి. ఇందులో మొత్తం ఫ్రీగానే మీకు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్లో చెప్పించడం జరుగుద్ది. కాబట్టి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ ఈ క్లాసులకు సంబంధించి మీకు ఏదైనా సందేశాలు కానివ్వండి, లేకపోతే ఏమైనా మార్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి. ఓకే.